హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది ఒక కస్టమర్ ఇచ్చారు శారీ, కొత్త శారీ, మార్బుల్ టైప్ లో ఉంది క్లాత్. శారీ అంతా భలే ఉంది కదా, చిన్న చిన్న గొడుగులు వచ్చి, కొంగుకు మాత్రం పెద్ద గొడుగులు వచ్చాయి. దీనికి బ్లౌజ్ పీస్ కి చాలా చిన్న చిన్న గొడుగులు వచ్చాయి. బ్లౌజ్ అయితే ఇంకా క్యూట్ గా ఉంది చూడడానికి. మనం ఓకే, ఇంకా సూటిగా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కటింగ్ ప్రాసెస్ చూసేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటా ఉన్నాను కదా, ఇది షోల్డర్ జాయింట్ కోసం. ఇప్పుడు నెక్ కోసం 2.5 తీసుకున్నాను. అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 4 తీసుకుంటా ఉన్నాను. 4.5 కి మార్క్ చేశాను నేను. ఇప్పుడు నెక్ లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటా ఉన్నాను. ఈ నెక్ కి 5 ఇంచెస్ సరిపోతుంది. నెక్ డిజైన్ ఏం చెప్పలేదు. ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు మెజర్మెంట్స్ ఏమీ లేదు, నా మెజర్మెంట్స్ పెట్టమన్నారు కాబట్టి అన్నిటికీ నా మెజర్మెంట్స్ తీసేసుకుంటాను. 15 ఇంచెస్ బాడీ లెంత్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వలన నడుం దగ్గర ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ కి ఒక మార్జిన్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను. ఈ కార్నర్ లో నుండి 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకుని కర్వ్ తీసుకుంటా ఉన్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం నీట్ గా వస్తుంది కర్వ్ స్కేల్ లో నుండి తీసుకుంటే. ఇక్కడ నాకు వచ్చిన మెజర్మెంట్ ప్రకారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుని మళ్ళీ ఇలా సరి చేసుకుంటా ఉన్నాను. ఈ మిస్టేక్ ఇక్కడ. నెక్ ను కూడా ఇలా రౌండ్ గా తీసేసుకుంటా ఉన్నాను. నెక్ కి డిజైన్ ఏం చెప్పలేదు వాళ్ళు, అందుకని నేను నార్మల్ గా రౌండ్ నెక్కే పెట్టేస్తా ఉన్నాను. ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకుని ఒకసారి మార్క్ చేసుకుని తర్వాత కట్ చేసేసుకోవాలి. నీట్గా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోండి. మనం మెజర్మెంట్స్ ప్రకారం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి కట్ చేసుకోకముందే. కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మెజర్మెంట్స్ హెచ్చు తగ్గులు వచ్చాయంటే అది కుట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందుకే కట్ చేసుకునే ముందే చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం తీసుకున్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా చూపించిన విధంగా పైకి కట్ చేసుకోండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను లోతు కోసం. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి, లోతు తీసుకుంటేనే ఫినిషింగ్ అంతా బాగా వస్తుంది స్లీవ్స్ కుట్టిన తర్వాత. ఓకేనా? మనకి టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈ లైనింగ్ బాటమ్ పార్ట్ కోసం 3 ఇంచెస్ ఉంది కదా, ఇవన్నీ మడిచి పక్కన పెట్టేసుకుంటాను. లైనింగ్ లెంత్ ఏం కట్ చేసుకోలేదు, లెంత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను లెంత్ గురించి ఏం కట్ చేసుకోలేదు, ఎంత ఉందో అంతే పెట్టేస్తాను నేను. ఈ శారీలో ఈ కొంగు పార్ట్ని కట్ చేసేసుకుందాం. ఇదేమైనా అవసరం అయితే వేసుకుందాం, లేదంటే అలాగే పక్కన ఉంచేసుకుందాం. ఆ కొంగు కట్ చేసేసాను కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసేద్దాం. ఈ చిన్న గొడుగులు చూస్తా ఉంటే నాకు కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. ఇది టాప్ పార్ట్కి వేద్దామని అనుకుంటా ఉన్నాను. ఈ డ్రెస్కి నెక్ డిజైన్ స్లీవ్స్ డిజైన్ ఏం చెప్పలేదు, కానీ ఈ బాటమ్ పార్ట్లో 3 లేయర్స్ ఉంటుంది కదా ఫ్రాక్, అలాంటి డిజైన్ పెట్టాలి అన్నారు. ఆ డిజైన్ కోసం ఇప్పుడు శారీని కట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ శారీ విడ్త్ చూసుకుంటా ఉన్నాను, 45 ఇంచెస్ వచ్చింది. శారీ లెంత్ కాదు, పొడుగ్గా ఉండేది కాదు, విడ్త్ మనం పైన నుండి కట్టుకుంటే కిందకు వస్తుంది కదా, అది నాకు ఇక్కడ 45 ఇంచెస్ వచ్చింది. ఇది 3 లేయర్స్ కాబట్టి 3 వేసాను. 45 ఇంచెస్ బై 3 వేస్తే 15 వచ్చింది. 15 ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ ఇలా చేసుకుంటా ఉన్నాను అక్కడ నుండి ఇక్కడికి. దీన్ని పొడవుగా మనము చిన్న దారం తీస్తాం కదా, అంచులు కుట్టుకునేటప్పుడు ఒక దారం తీస్తాం కదా, దారం తీసి స్ట్రైట్ లైన్ వస్తుంది, లైట్గా కనిపిస్తూ ఉంటుంది ఆ లైన్ మనకి. ఆ లైన్ ద్వారా మనం కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు శారీ నీట్గా వస్తుంది క్రాసెస్ లేకుండా. ఇలా తీసుకుంటాను శారీ మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. దారం తీస్తా నిదానంగా కట్ చేసుకోండి, అప్పుడే మనకు 3 లేయర్స్ కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అంతా కుట్టేసిన తర్వాత. ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను. ఇలా ఫస్ట్లో కొంచెం లైట్గా కట్ చేసుకొని దాన్ని కొంచెం ఇలా 2 వైపులా ఇట్లా పట్టి లాగితే ఒక దారం బయటకు వస్తుంది. ఆ దారంని, ఒక దారమే కాదు కొన్ని దారాలు వస్తాయిలేండి, ఏదైనా ఒక దారాన్ని పట్టుకుని మన వైపు
పుల్ చేస్తే అది కొంచెం ముడతలు పడినట్లు అనిపిస్తుంది శారీ. దాన్ని నీట్గా వదిలేస్తే సర్దేస్తే ముడతలు లేకుండా అప్పుడు మనకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది, లైట్గా కనిపిస్తుంది. దాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని మూడింటిని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఖర్చులు అన్నీ ఒకే వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని చూసుకోండి. నేను ఇక్కడ స్టిచ్ చేసేస్తా ఉన్నాను. మూడింటిని ఒకే లైన్గా జాయింట్ చేసేస్తా ఉన్నాను. ఒకదాని మీద ఒకటి 2 స్టిచ్లు వేసేస్తా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉంటుందని ఊడి. ఈ జాయింట్ చేసేసుకున్న పీసెస్ని ఎంత ఉందో కొలుచుకుందాము. ఎన్ని మీటర్స్ వచ్చిందని 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మీటర్స్ వచ్చింది. ఇలాంటి 3 లేయర్స్ డ్రెస్సెస్కి 12 మీటర్స్ వస్తేనే డ్రెస్ ఫినిషింగ్ అంతా బాగుంటుంది. ఫస్ట్ లేయర్కి ఫ్రంట్ సైడ్ 1 మీటరు, బ్యాక్ సైడ్ 1 మీటరు కట్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్కి 1 మీటర్ వేస్తాం, సెకండ్ లేయర్కి 2 మీటర్స్ వేస్తాం, థర్డ్ లేయర్కి 3 మీటర్స్. ఇలా ఫస్ట్ లేయర్కి ఫ్రంట్ సైడ్ 1 మీటరు, బ్యాక్ సైడ్ 1 మీటరు, సెకండ్ లేయర్కి ఫ్రంట్ సైడ్ 2 మీటర్స్, బ్యాక్ సైడ్ 2 మీటర్స్. అంటే ఎంత అయింది? ఫస్ట్ లేయర్కి 2 మీటర్స్ అయింది ఫ్రంట్ బ్యాక్ కలిపి. సెకండ్ లేయర్కి 4 మీటర్స్, థర్డ్ లేయర్కి ఫ్రంట్ సైడ్ 3 మీటర్స్, బ్యాక్ సైడ్ 3 మీటర్స్, 6 మీటర్స్ అయింది. టోటల్ చేస్తే ఎంత? 12 మీటర్స్. ఇలా 12 మీటర్స్ ఉంటేనే ఈ డ్రెస్కి ఈ ఫినిషింగ్ అంతా బాగా వస్తుందన్నమాట. ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ కొంచెం విడ్త్ ఉంటుంది, సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ ఇంకొంచెం విడ్త్ ఉంటుంది. సెకండ్ లేయర్కి 4 మీటర్స్ కట్ చేసేసుకున్నాం కదా, మిగిలిన 6 మీటర్స్ థర్డ్ లేయర్ కోసం అలానే ఉంచేసుకుందాం. ఇప్పుడు ఇవి నెక్ కోసం ఇలా నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇలా క్యాన్వాస్ పేపర్ పెట్టలేదు కాబట్టి క్లాత్ని ఇలా కొంచెం కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇవి ఎలా జాయింట్ చేయాలి నెక్కి అనేది ముందు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే బాగా అర్థమవుతుంది. మీరు గమనిస్తూ ఉన్నారా, నేను ఇది డబుల్ ఫోల్డ్ చేయడం లేదు, ఊరికే అలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తూ ఉన్నాను. ఒకసారి బాగా గమనించండి, అర్థమవుతుంది మీకే. దీనికి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఊరికే అట్లా ఫోల్డ్ చేసి కుడితే చాలు, బయట థ్రెడ్స్ అన్నీ రాకుండా ఉండిపోతాయి, లోపలికి ఉండిపోతాయి. ఇలా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టాప్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుంటా ఉన్నాను, మిడిల్ పాయింట్ అదే అని తెలియడం కోసం. ఇప్పుడు సపరేట్ చేసేసుకొని ఇది ఒక పార్ట్ని ఇలా స్టిచ్ చేస్తాను. ఇలా మడుచుకుంటే ఏంటంటే ఇది క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉంది కదా, కుట్టేటప్పుడు జారిపోకుండా ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు జారిపోతే జరిగిపోతే నెక్ కానీ అలాంటి దగ్గర కొంచెం క్రాస్ వచ్చేస్తుంది అనమాట క్లాత్, అప్పుడు చూడడానికి అంత బాగోదు. ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని ఇలా టర్న్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా గమనించండి నేను దీన్ని ఎలా పెడుతున్నాను అనేది. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ నెక్ లైన్స్ని, ఇవి ఖర్చు భాగం పైనకు ఉండేలాగా చూసుకోవాలి. మనకు కనిపిస్తూ ఉంది కదా, ఈ ఖర్చులు మనకు పైన కనిపించేలాగా చూసుకుని ఇలా చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనం కుట్టిన కుట్టు మీదకి కత్తెర పోకుండా చూసుకోండి. మరి మనం వేసిన కుట్టు కట్ అయిపోతుంది అనుకో, మళ్ళీ ఇంకోసారి కుట్టాలి. అందుకని
ఇప్పుడు ఈ పైన దాన్ని లైనింగ్ వైపు మాత్రం, లైనింగ్ పైన మాత్రమే ఇంకొక కుట్టు వేసుకోండి. పై కుట్టు వేసుకుంటాం కదా అది. ఈ పై కుట్టు అనేది ఈ లైనింగ్ మీద మాత్రమే పడాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా చూసుకోండి. నిదానంగా అయినా పర్లేదు, ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని మొత్తం లోపలికి మడిచేసి ఈ పై నుండి ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు నేను బక్రం పేపర్ని అన్ని నెక్స్ కోసం ఇలా యూజ్ చేయను, అలాగని అన్నిటికీ ఇలా పెట్టను. ఇలాంటి నెక్స్ కూడా ప్రిఫర్ చేస్తాను కొన్నింటికి. దీనికి లైనింగ్ పాలిస్టర్ వేసాము, అలాగే దీనికి నెక్ డిజైన్ ఏం పెట్టలేదు కాబట్టి నేను బక్రం వేయట్లేదు. దీనికి ఓన్లీ యూ నెక్ కాబట్టి యూ నెక్స్కి అయితే మోస్ట్లీ నేను నెక్ లైన్ ఇలాగే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇలా స్టిచ్ చేసేసుకోండి. హెమ్మింగ్ చేయాలంటే ఎక్కడ లేని బద్ధకం వస్తుంది నాకైతే, అందుకని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా చేసేస్తాను. ఇలా స్టిచ్ చేసుకోలేదనుకోండి, మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు అంతా అది నెక్ లోపల నుండి బయటకు వచ్చేస్తుంది ఈ క్లాత్. ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం నచ్చలేదు, హెమ్మింగే చేసుకుంటారంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు, హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవట్లేదు, ఇలానే చేసేస్తాను స్టిచ్. ఇప్పుడు ఈ చుట్టూ ఇంకొక కుట్టేసేసుకుందాం. ఈ లైనింగ్ నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా, జరగకుండా ఉండడం కోసం ఇలా చుట్టూ ఒక కుట్టు వేసేసుకుని రెడీ చేసుకుందాం. ఇంకొక పార్ట్కి కూడా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్కి చేస్తున్నాం కదా, ఎలాగైతే ఇలా నెక్ కుట్టి మళ్ళీ చిన్న చిన్న కట్స్ పెట్టి దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పి పై కుట్టు వేసుకుని దాన్ని మళ్ళీ మొత్తం బ్యాక్ సైడ్కి తిప్పేసి పైన ఇంకో కుట్టు వేసాం కదా. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా కుట్టేసుకుని చుట్టూ కూడా ఒక కుట్టు ఇలా వేసేసుకుని నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి కదలకుండా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటే. ఈ చుట్టూ ఈ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ టక్స్ వేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ 4 ఇంచెస్కి వేస్తా ఉన్నాను టక్స్. ఇది 4 to 5 ఇంచెస్ అయితేనే సరిపోతుంది, మిగతా ఎక్కువగాను తీసుకోవద్దు, తక్కువగాను తీసుకోవద్దు. ఇలా టక్స్ వేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఇలా టక్స్ వేస్తా ఉన్నాను. ఇలా వేయడం వల్ల కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది అనమాట చూడడానికి. సారీ, నేను ఇందాక ఇక్కడ 4 ఇంచెస్ అన్నాను కదా, 4 ఇంచెస్ కాదు 5 ఇంచెస్ దగ్గర ఒక టక్స్ వేసాను. బ్యాక్ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు ఈ రెడీ అయిన ఈ రెండింటిని ఇక్కడ షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచ్ విడ్త్తో డబుల్ కుట్టు వేసుకోవాలి. కుట్టు పైన కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం కొంతమంది టైట్గా వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది లూజ్గా వేసుకోవడానికి ఇష్టపడతారు. ఎలాగైతే నేను లూజ్గా వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, టైట్గా వేసుకునే వాళ్ళకైతే కుట్లు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా డబుల్ కుట్టు వేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుని వేసుకుంటేనే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి ఎక్కువ రోజులు. ఇలా చూపించాను కదా, ఇలా రఫ్ చేసుకుని వేసుకోవాలి. కుట్టు ఎండ్ అయినప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా అయింది. ఇప్పుడు దీనికి మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకుందాం. ఈ డ్రెస్కి 3/4 స్లీవ్స్. బాటమ్ సైడ్న స్లీవ్స్కి క్లాత్ని నేను దీనికి లైనింగ్ ఏం వేయలేదు కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టేసుకోవాలి. స్లీవ్స్ ఒకవేళ లైనింగ్ వస్తే దానికి ఇంకొక మెథడ్ ఉంది. ఈ స్లీవ్స్ కటింగ్ ఈ డ్రెస్ కోసం ఇందులో క్లిప్ మిస్ అయింది. మీకు ఒకవేళ స్లీవ్స్ కటింగ్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో ఉంటుంది, వేరే డ్రెస్ స్టిచ్చింగ్ వీడియోస్లో కూడా ఉంటుంది.
చాలా బాగా అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. రెండింటిని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి స్లీవ్స్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకొని వేసుకోండి. ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఈ స్లీవ్స్ని ఖర్చు పైన వైపుకి వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలన్నమాట. మనం టాప్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూపించాను కదా లోతు తీసుకొని, అది స్లీవ్స్లో కూడా కొంచెం లోతు తీసుకోవాలి. ఇలాగా స్లీవ్స్ని ఇలా స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ నుండి మనం కుట్టు అయిపోయేంత వరకు కూడా ఈ ఖర్చు అనేది ఒకే రకంగా ఉండాలి. మనం 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచే ఉండాలి స్టార్టింగ్లో. ఒకవేళ స్టార్టింగ్లో 1/4 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి, 1/4 ఇంచే మొత్తం వచ్చేలాగా చూసుకోవాలి. స్లీవ్స్కి కూడా నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తూ ఉన్నాను. ఇవి ఎప్పుడు డబుల్ స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మనం బద్దకించి ఒక స్టిచ్ వేసి వదిలేసామనుకోండి, అవన్నీ స్టిచ్చెస్ అన్నీ ఊడిపోయి డ్రెస్ కొంచెం చూడడానికి బాగుండదు. స్టిచ్చెస్ వేసుకున్న ఒక 2-3 సార్లకే ఊడిపోయింది అని అనుకోండి, కస్టమర్స్ తిట్టుకుంటారనమాట మనల్ని. ఎప్పుడు బద్దకిచ్చద్దండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్ వేసేయండి. ఇలా కుట్టుకునేటప్పుడే వేసేసుకోండి. ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కొంచెం బద్ధకంగా ఉంటుందన్నమాట. ఎన్నిసార్లు కుట్టాలే, చాలే ఒక కుట్టే వేసేస్తాము, వదిలేద్దాము. మన డ్రెస్సెస్ అయినా కూడా మనం బద్దకిస్తే మళ్ళీ మనకే విసుగొస్తుంది డ్రెస్ వేసుకున్నప్పుడు, ఊడిపోయినప్పుడు. నేను స్టార్టింగ్లో చాలా బద్దకిచ్చేదాన్ని. నా డ్రెస్సెసే కదా, ఏం పర్వాలేదులే 2 స్టిచ్లు ఎందుకులే అనుకుని. ఇటువైపును కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇటువైపు వచ్చింది కాబట్టి ఇటువైపున కొంచెం కట్ చేస్తూ ఉన్నాను. లోతు తీసుకుంటా ఉన్నాను. లోతు తీసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. నేను అన్నిటికీ 1/2 ఇంచ్ విడ్త్తోనే స్టిచ్ చేసేస్తూ ఉంటాను. లోపల ఖర్చు 1/2 ఇంచే వదిలిపెడతానమాట. దానికైనా ఎక్కువ తీసుకోను, తక్కువ తీసుకోను. నేర్చుకునేటప్పుడు ఇక్కడ కొంచెం క్రాసెస్ పోతూ ఉంటాయి అన్నమాట. కుట్లు కొంచెం క్రాస్ పడతాను. ఒక దగ్గర 1/2 ఇంచ్ వరకు వచ్చిందనుకో, ఇంకొంచెం దూరం ఇంకొక 1/4 ఇంచు, ఇంకొక దూరం ఇంకొక 1 ఇంచ్ దాకా కూడా వచ్చేస్తుంది. నేర్చుకునేటప్పుడు ఏం పర్వాలేదు. మనమే మన డ్రెస్సెస్ పైనే ట్రై చేసుకోవాలి. ఇంకొక డ్రెస్ పైన ట్రై చేసామనుకోండి, వాళ్ళు తిట్టుకుంటారు. మనం ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట స్టిచ్చింగ్లో. ఈ ఫ్రాక్స్ ఇవన్నీ నాకు చాలా కుట్టాను. నేను ఫ్రీగా ఉన్న టైంలో టైం వేస్ట్ చేసుకోను అనమాట. ఇలా ఏదో ఒకటి ఈ మొత్తం స్టిచ్చింగ్ వచ్చినా కూడా కొత్త కొత్త డిజైన్, కాలర్స్ అట్లాంటివన్నీ ట్రై చేసుకుంటా ఉంటాను. వేస్ట్ శారీస్ ఉంటాయి కదా, వాటితో. మనకి లైనింగ్ పోయినా పర్వాలేదు, డ్రెస్ వచ్చినా పోయినా ఆ డిజైన్ బాగొస్తే చాలు, వచ్చేంత వరకు మనం నేర్చుకుంటే చాలు అనేదే నా ఉద్దేశం. స్లీవ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక సైడ్ నేను జాయింట్ చేసేసుకుంటా ఉన్నాను. స్లీవ్స్ నుండి బాడీ పార్ట్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని, మన మెజర్మెంట్కి తగ్గట్టు ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇలా క్లాత్ అంతా నీట్గా సర్దుకుని చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర బ్యాక్ సైడ్ క్లాత్, ఫ్రంట్ సైడ్ క్లాత్ ఒకే విధంగా వచ్చేలాగా చూసుకుని స్టిచ్ వేసుకోండి. ఇలా ఇప్పుడు దానికి లోపల వైపున ఇంకొకటి వేస్తా ఉన్నాను స్టిచ్. అప్పుడే నేను కొంచెం దూరంగా తీసుకున్నాను. ఇప్పుడు దాని పక్కనే ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకుంటా ఉన్నాను. మనం కుట్టే వాటన్నిటికీ కామన్గా 4 స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, అలానే దీనికి కూడా 4 స్టిచ్చెస్ వేసుకుంటా ఉన్నాను. ఇలా స్టిచ్ చేసేసేయండి.
బాగా గమనించండి, స్కిప్ చేయొద్దు. బిగినర్స్ ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్ట్గా చూస్తే, ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ టాప్ పార్ట్కి ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసుకుందాం ఫ్రిల్స్ పెట్టుకుని. ఇలా ఈ ఫస్ట్ లేయర్ కోసం ది క్లాత్ పైనే పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటాను. చూపించిన విధంగా పెట్టుకోండి. టాప్ పార్ట్కి ఇలా చిన్నగా ప్లీట్స్ పెట్టుకోండి. ఇలా చిన్నగా క్లాత్ ఈ టాప్ పార్ట్కి ఈ 2 మీటర్స్ ఫ్రంట్ సైడ్కి 1 మీటరు, బ్యాక్ సైడ్కి 1 మీటరు కట్ చేసుకున్నాం కదా 2 మీటర్స్ క్లాత్ని. అంటే నేను సపరేట్ చేసుకోలేదు, ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి సపరేట్ చేసుకోలేదు. ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తూ ఉండేది 2 మీటర్స్ క్లాత్. ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి 2 మీటర్స్, ఫస్ట్ లేయర్కి 2 మీటర్స్. ఇప్పుడు మనం ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటా ఉన్నాం. మొత్తానికి ఇలా సరిపోయేలాగా స్టిచ్ చేసుకోండి. ఈ ప్లీట్స్ చిన్నగా పెట్టుకోండి, మొత్తానికి సరిపోతుంది మన టాప్ పార్ట్కి. ఈ ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటా ఉన్నాను. స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న ప్లీట్స్ ఉంటాయి కదా, అవి అడ్డొస్తూ ఉంటుంది నీడిల్కి. సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం ఈ 4 మీటర్స్కి ఫ్రిల్స్ ఎలా పెడుతున్నానో ఒకసారి చూడండి. ఇలా సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాను. మిషన్లో ఆ కుట్టు దగ్గర 5 నెంబర్కి పెట్టుకున్నాను. ఈ దూరం ఎంత పడాలి అని ఉంటుంది కదా, మనం ఎప్పుడు నార్మల్గా 3లో పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని 5కి సెట్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ దారం టైట్గా వస్తుంది, టైట్ కోసం లూజ్ కోసం ఇంకొకటి ఉంటుంది కదా, దీన్ని కొంచెం లూజ్ చేశాను అనమాట. ఈ సెట్టింగ్స్ వల్ల ఫ్రిల్స్ పడ్డాయి, కానీ చాలా దూరంగా చాలా చిన్నగా పడ్డాయి. అసలు ఫ్రిల్స్ పడినట్లు కూడా నాకు అనిపించలేదు. అందుకనే కుట్టు ఎలాగో దూరంగానే ఉంది కాబట్టి క్లాత్ని ఇలా జరుపుతా అంటే జరిగిపోతుంది అనమాట. క్లాత్ని అంతటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి చేర్చుకుంటా ఉన్నాను. ఆ దారంని పట్టుకుని ఒక దగ్గర గట్టిగా పట్టుకుని క్లాత్ని మాత్రం జరుపుతా ఉన్నాను. ఇలా ఫ్రిల్స్ చేసుకున్న ఈ సెకండ్ లేయర్ని ఈ ఫస్ట్ లేయర్తో పెట్టి జాయింట్ చేద్దాం. ఇలా బాగా గమనించండి. ఇవన్నీ ఈ ఫ్రిల్స్ సమానంగా సెకండ్ లేయర్ మొత్తం సమానంగా వచ్చేలాగా దగ్గరగా ఉన్నా కూడా కొంచెం దూరంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ ఫ్రిల్స్ ఏమి దూరంగా జరిపినా కూడా మీకేమంత తక్కువగా అనిపించదు, ఎందుకంటే మనకు క్లాత్ ఎక్కువ ఉంది. 4 మీటర్స్ క్లాత్ ఉంది. 4 మీటర్స్ క్లాత్ని 2 మీటర్స్కి సరిపోయే విధంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా ఇలా చూపిస్తున్నాను కదా, నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా కొంచెంగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఈ సెకండ్ లేయర్ 4 మీటర్స్ క్లాత్ మనం ఇలా సర్దుకుంటూ ఫ్రిల్స్ పెడుతూ వస్తే 2 మీటర్స్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ లేయర్ 2 మీటర్స్ ఉంది కదా, దానికి ఈవెన్గా చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా డైరెక్ట్గా జాయింట్ చేసుకోకుండా ఉంటే 2 మీటర్స్ వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. నార్మల్ ఎలక్ట్రిక్ మిషన్స్ అయితే, పెద్ద మిషన్స్కి అయితే దాంట్లోనే గ్యాదరింగ్ ఫుడ్స్ అని ఉంటాయి, వాటిల్లో అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది, నీట్గా వస్తాయి ఫ్రిల్స్ అవన్నీ. నాది పెడల్ మిషన్ కాబట్టి దీనికి గ్యాదరింగ్ ఫుడ్ సెట్ చేసుకునేది ఆప్షన్ కూడా లేదు. అందుకని నేను ఇలా సర్దుకుంటా ఉన్నాను అనమాట. ఇందులో కూడా నార్మల్ పెడల్ మిషన్లో కూడా ఇట్లా గ్యాదర్ చేసినలాగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఒకసారి మీరు యూట్యూబ్లో చూసి ట్రై చేయండి అలాంటి మెథడ్స్ని. ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ని నేను ఫ్రిల్స్ని ఇలాగ పెడుతున్నాను. ఒకసారి బాగా గమనించండి. ఈ 2 ఫింగర్స్ని పట్టుకుని స్టిచ్చింగ్ చేస్తూనే ఇలా జరుపుతూ ఉన్నాను అంతే. ఫ్రిల్స్ కూడా బాగానే వస్తున్నాయి. మరి ఎక్కువ క్లాత్ అలా తోసేయకండి, జస్ట్ అలా క్లాత్ని టైట్గా అలా ముందరికి తొయ్యండి చాలు, ఆ 2 ఫింగర్స్ మధ్యలో.
ఈ 6 మీటర్స్ క్లాత్ ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత 4 మీటర్స్ అవ్వాలి. అంతకన్నా ఎక్కువైనా మిగిలిపోతుంది. కరెక్ట్గా అంత అయ్యేలాగానే చూసుకుని ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి తీసేసి లెంత్ ఎంత ఉంది అని కొలుచుకొని కూడా ఒకసారి చూసి మళ్ళీ ఇలా ట్రై చేయండి. ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఈవెన్గా బాగా వస్తాయి. చూసారా ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని సెకండ్ లేయర్కి అటాచ్ చేసేద్దాం. ఇలా అటాచ్ చేసేసుకోండి. ఈ లేయర్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసేయండి. స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, కుట్లు ఊడిపోకుండా. ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అవుట్పుట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా ఇలాంటి డ్రెస్సెసే ట్రెండ్ అవుతా ఉన్నాయి. కనీసం ఒక లేయర్ అన్నా ఉంటుంది ఏదైనా డ్రెస్కి. మరి ఒక లేయర్ పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇది 3 లేయర్స్ డ్రెస్ కదా, ఇది ఇంకా కొంచెం కష్టం అవుతుంది. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఈ 3rd లేయర్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఫ్రిల్స్ ఇక్కడ లాస్ట్లో కొంచెం క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది. నేను దీన్ని ఇక్కడ ఇలా కవర్ చేసుకుంటా ఉన్నాను. ఇలా లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ వస్తే ఏమంతగా కనిపించదు, ఎందుకంటే ఇది ఫ్రిల్స్ కాబట్టి మనం ఎలా పెట్టినా ఫ్రిల్స్ అవి అంతా ఒకే రకంగా కనిపిస్తాయి. ఈ లేయర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి లైనింగ్ జాయిన్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా ఖర్చులు రైట్ సైడ్కి ఉండాలి, అంటే మనకు కనిపించేలాగా ఉండాలి. అలా పెట్టుకుని టాప్ పార్ట్ లేయర్స్ లెఫ్ట్ సైడ్కి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీకు ఎటువైపుకి అయితే కంఫర్ట్గా ఉంటుందో అటువైపుకి, కానీ ఖర్చు మాత్రం ఇలా కనిపించేలాగా ఉండాలి. ఇప్పుడు మనం పెట్టి కుట్టేది కూడా ఖర్చు దానిపైకే ఉండాలన్నమాట. ఇలా చిన్నగా లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టు కుట్టేసేయండి. ఈ ఫ్రిల్స్ ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది లోపల వైపు ఉంది కదా లైనింగ్, అందుకోసం. కాకపోతే ఫ్రిల్స్ని కొంచెం చిన్నగానే పెట్టుకోండి. లైనింగ్ స్టిచ్చింగ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసేద్దాం. ఆల్రెడీ టాప్ పార్ట్లో ఒక వైపు వేసేసాం కదా, ఇప్పుడు టాప్ పార్ట్ నుండి బాటమ్ పార్ట్ వరకు మొత్తం వేసుకోవాలన్నమాట. ఈ పక్క ఇంకొక వైపు మెజర్మెంట్స్ చూసుకుని హ్యాండ్స్ లెంత్ దగ్గర అక్కడ బాటమ్ సైడ్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ దగ్గర, ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేసుకునేటప్పుడే టక్స్ ఇచ్చాను కదా, మీరు కట్ చేసుకునేటప్పుడు గమనించండి. అక్కడ టక్స్ ఇచ్చిన దగ్గర అక్కడికి కరెక్ట్గా కుట్టేసుకుని ఈ నడుం దగ్గర నుండి ఇప్పుడు ఈ 4 లేయర్స్ని ఒకటి కిందకి ఒకటి పైకి లేకుండా 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలాగా ఒకే అలైన్ చేసుకోండి. టాప్ టు బాటమ్ అవి కదలకుండా ఉండేలాగా చూసుకోండి. ఇలా పైనుండి కిందకి వరకు ఒక స్టిచ్ వేసేసాం కదా, ఆ లేయర్స్ ఏవి కదలకుండా. కింద నుండి మళ్ళీ పైనకి అలాగే ఇంకొక కుట్టు వేసేస్తా ఉన్నాను అనమాట, ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఇలా వేసేసుకోండి ఇంకొక కుట్టు దానిపైన. నడుం వరకు దానిపైనే వేసుకోండి. ఇప్పుడు ఈ నడుం దగ్గర నుండి ఒక 1/2 ఇంచు ఇటు పక్కకి వేసుకోండి మీ మెజర్మెంట్స్ ప్రకారం. అలాగే మీరు ఎన్ని కుట్లు వేసుకుంటారో అన్నే వేసుకోండి. నేనైతే 4 వేస్తాను. నా వాటికైనా, నా డ్రెస్సెస్కైనా సరే, వేరే వాళ్ళ డ్రెస్సెస్కైనా సరే ఇలా 4 స్టిచెస్ వేస్తానన్నమాట. ఇలా వేసుకోండి. ఈ కుట్లు అనేవి నీట్గా ఒక 1/2 ఇంచు విడ్త్తో వేసుకోండి, చూడ్డానికి చాలా బాగుంటాయి స్టిచెస్. అలాగే మనం ఎప్పుడైనా టైట్ లూజు అన్నప్పుడు అవి విప్పుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట, కరెక్ట్గా వస్తాయి. డ్రెస్ రెడీ అయ్యాక ఇలా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి ఇవి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.